Okay, coming to the another important topic in IS 104 is a hazard identification and risk assessment. Okay, దీన్ని హీరా అని కూడా అంటారు. హజార్డ్ ఐడెంటిఫికేషన్ అంటే సంభావ్య ప్రమాదాన్ని ఏ రకంగా గుర్తిస్తారు అండ్ రిస్క్ సంభావ్య ప్రమాదాన్ని ఏ రకంగా అంచనా వేస్తారు. ఇది రెండు సబ్జెక్ట్స్ లో రావడానికి స్కోప్ ఉంది. IS 101 లో రావడానికి స్కోప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ IS 104. IS 101 సబ్జెక్ట్ పేరేంటి? ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. IS 104 సబ్జెక్ట్ నేమో క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ పర్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, చెప్తాను. హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ టాపిక్ పేరు. Hazard identification and risk assessment is an essential part of the planning stage of any health and safety management system. అంటే hazard identification risk assessment అన్నది an essential part of planning stage. అంటే ప్లానింగ్ విభాగంలో ఈ హీరా అన్నది తప్పనిసరి భాగం. ఎనీ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ వ్యవస్థలో హజార్డ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది ఉండాలి ఈ ప్రణాళిక సంబంధించిన విభాగంలో. That aim of the planning process is to minimize the risk. What is the main aim of HERA? Hazard identification risk assessment యొక్క ముఖ్యమైన లక్ష్యం అంటే ఆ పర్టికులర్ ప్లానింగ్ ప్రక్రియలో సంభావ్య ప్రమాదాన్ని, సంభావ్య రిస్క్ని కంట్రోల్ చేయడం అనేది హజార్డ్ ఐడెంటిఫికేషన్ రిస్క్ అసెస్మెంట్ యొక్క ముఖ్యమైన ఎయిమ్ అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది డెఫినిషన్స్. వాట్ ఆర్ ది హజార్డ్ ఐడెంటిఫికేషన్? సంభావ్య ప్రమాదం గుర్తించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద హజార్డ్ ఐడెంటిఫికేషన్ అంటే రికగ్నైజింగ్ దట్ హజార్డ్స్ ఎగ్జిట్స్ అండ్ ట్రయింగ్ టు డిఫైన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ and also adopting a deliberate procedure to anticipate and review the possible hazard. This is the actual definition. What is a hazard identification? అంటే recognizing that hazards exists. అంటే ఉనికిలో ఉండే సంభావ్య ప్రమాదాన్ని గుర్తించడం అండ్ ట్రయింగ్ టు డిఫైన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క లక్షణాలని నిర్వచించేటట్టు ఉండడం. అండ్ ఆల్సో అడాప్టింగ్ ఏ డెలిబరేట్ ప్రొసీజర్, అంటే ఒక స్థిరమైన విధానాన్ని దత్తత తీసుకొని టు యాంటిసిపేట్, ముందస్తుగా ఆ సంభావ్య ప్రమాదాన్ని రివ్యూ, సమీక్షించడం. దీన్ని హజార్డ్ ఐడెంటిఫికేషన్ అని అంటారు. ఇంకోసారి చదువుతున్నాను. రికగ్నైజింగ్ దట్ హజార్డ్ ఎగ్జిట్స్ అండ్ ట్రయింగ్ టు డిఫైన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆల్సో అడాప్టింగ్ ఏ డెలిబరేట్ ప్రొసీజర్స్ టు యాంటిసిపేట్ అండ్ రివ్యూ ది పాసిబుల్ హజార్డ్. దీన్ని హజార్డ్ ఐడెంటిఫికేషన్ అంటారు. సంభావ్య ప్రమాదాన్ని గుర్తించడం, వాటి యొక్క లక్షణాలని నిర్వర్తించేటట్టు ఉండడం, మరియు ఒక స్థిరమైన విధానాన్ని దత్తత తీసుకొని ముందస్తుగా ఆ సంభావ్య ప్రమాదాన్ని సమీక్షించడాన్ని హజార్డ్ ఐడెంటిఫికేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ టూల్స్ ఫర్ ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్. హజార్డ్ ఐడెంటిఫికేషన్ గుర్తించే కొన్ని టూల్స్ ఏంటి, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను రాబోయే క్లాస్లో. ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ టూల్స్ అంటే ప్రక్రియ యొక్క సంభావ్య ప్రమాదాన్ని గుర్తించే టూల్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఇఫ్ ఎనాలిసిస్ ఒకటి. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇఫ్ ఎనాలిసిస్ అంటే ఏ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎనీథింగ్ కాంప్లెక్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇట్స్ నేచర్ టు డిటర్మైన్ ఇట్స్ ఎసెన్షియల్ ఫ్యూచర్స్ ని ఇఫ్ ఎనాలిసిస్ అని అంటారు. రెండోది హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ FMEA అంటే ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్, ఈ టాపిక్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ETA అంటే ఈవెంట్రీ అనాలిసిస్, ఇది ఒక ప్రొడక్ట్ ఫీల్డ్ ఫెయిల్యూర్ అనాలిసిస్. తర్వాత FTA ఫాల్ట్రీ అనాలిసిస్, అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాల్ట్రీ అనాలిసిస్, ఈవెంట్రీ అనాలిసిస్ అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సేఫ్టీ ఆడిట్, తర్వాత కంప్లైన్స్ ఆడిట్. అంటే కంప్లైన్స్ ఆడిట్ అంటే పర్టికులర్ ఆడిట్ లో వర్తించేటట్టు చేయడం. ఇవన్నీ ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ టూల్స్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా?
ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ టూల్స్ అని అడిగితే ఇఫ్ అనాలిసిస్, హజార్డ్ స్టడీ, ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్, ఈవెంటరీ అనాలిసిస్, ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, సేఫ్టీ ఆడిట్, కంప్లైన్స్ ఆడిట్ గురించి మనం చెప్పాలి. నెక్స్ట్ కమింగ్ టు ది మన రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్మెంట్ అంటే సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేయడం. ఏంటి? ఏ రిస్క్ అసెస్మెంట్ ఈజ్ ఏ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ టాస్క్, జాబ్ ఆర్ ప్రాసెస్ దట్ యు క్యారీ అవుట్ ఎట్ వర్క్ ప్లేస్ for the purpose of identifying significant hazards, the risk of someone being harmed, and deciding what further control measures you must take to reduce the risk to an acceptable level. అంటే రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? రిస్క్ అసెస్మెంట్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్, అంటే ఒక క్రమబద్ధీకరణమైన విశ్లేషణ ఆ పర్టికులర్ టాస్క్ పని గురించి, ఆ జాబ్ గురించి, ఆ ప్రక్రియ గురించి క్రమబద్ధీకరణంగా విశ్లేషణ చేయడం. ఎక్కడ? దట్ యు క్యారీ ఇట్ అవుట్ ఎట్ వర్క్ ఫర్ ది పర్పస్. ఎందువలన ఈ క్రమబద్ధీకరణ విశ్లేషణ చేయాలంటే ఫర్ పర్పస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సిగ్నిఫికెంట్ హజార్డ్స్, అంటే సంభావ్య ప్రమాదాల యొక్క ప్రాముఖ్యతలు కనుగొనడానికి. ద రిస్క్ ఆఫ్ సమ్ వన్ బీయింగ్ హార్మ్డ్, అంటే ఆ పర్టికులర్ రిస్క్ వలన మనం ఎవరికి హార్మ్ జరుగుతుంది అన్నది విశ్లేషించి, అండ్ డిసైడింగ్ వాట్ ఫర్దర్ కంట్రోల్ మెజర్స్, అంటే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే యూ మస్ట్ టేక్ ద రెడ్యూస్ ద రిస్క్ అని యాక్సెప్టబుల్ లెవెల్, ఆ పర్టికులర్ రిస్క్ యొక్క స్థాయి యాక్సెప్టబుల్ లెవెల్లోకి, ఆమోదయోగ్యమైన స్థాయిలో పట్టడానికి ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి అన్నది విశ్లేషించే మన టాపిక్ ని రిస్క్ అసెస్మెంట్ అని అంటారు. ఓకే, ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. A risk assessment is a systematic examination of task, job or process that you carry out at workplace for the purpose of identifying the significant hazards. అంటే రిస్క్ అసెస్మెంట్ అన్నది ఆ పర్టికులర్ టాస్క్, జాబ్, ప్రక్రియ యొక్క క్రమబద్ధీకరణమైన విశ్లేషణ. అది పని ప్రదేశంలో ఎందుకు చేయాలంటే ఐడెంటిఫైయింగ్ ది సిగ్నిఫికెంట్ హజార్డ్స్, సంభావ్య ప్రమాదాల యొక్క ప్రాముఖ్యత కనుగొనడానికి, యాజ్ వెల్ యాజ్ the risk of someone being harmed, and deciding what further control measures you must take to reduce the acceptable level. అంటే పర్టికులర్ రిస్క్ వలన ఎవరు హార్మ్ అవడానికి ఆస్కారం ఉంది, ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే దాన్ని యాక్సెప్టబుల్ లెవెల్లో పెట్టరావచ్చు అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని రిస్క్ అసెస్మెంట్ అని అంటారు. ఓకే, ఇది రెండు డెఫినేషన్స్ క్లియర్ గా రాయండి. హూ షుడ్ డూ ద రిస్క్ అసెస్మెంట్? అసలు రిస్క్ అసెస్మెంట్ ఎవరు చేస్తారు అంటే, రిస్క్ అసెస్మెంట్ షుడ్ ఆల్వేస్ బి క్యారీడ్ అవుట్ బై పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ కాంపిటెంట్ టు డూ సో. అంటే మీ మీ డిపార్ట్మెంట్ లో ఉండే అనుభవశాలి చేత మన రిస్క్ అసెస్మెంట్ చేయిస్తారు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, కాంపిటెంట్ పర్సన్ అంటే సమర్థమైన వ్యక్తి. అంటే కాంపిటెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నాలెడ్జ్, అవేర్నెస్, ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. సమర్థత అనేది ఏ రకంగా తెలియజేయబడుతుందంటే ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉండాలి, అవేర్నెస్ అవగాహన ఉండాలి, ట్రైనింగ్ శిక్షణ ఉండాలి, అండ్ ఎక్స్పీరియన్స్ అనుభవశాలి ఉండాలి. అంటే ఈ రిస్క్ అసెస్మెంట్ చేసే వ్యక్తి అబోవ్ మేనేజర్ క్యాడర్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఉండాలి. ఓకే, if necessary to consult more experienced member of the staff or external professional help to assist the risk assessment template. అంటే ఈ పర్టికులర్ రిస్క్ అసెస్మెంట్ అన్నది మీ మీ హెచ్ఎస్సి డిపార్ట్మెంట్ లో అనుభవజ్ఞుడైన వ్యక్తితోటైనా చేయించవచ్చు, లేకపోతే అంత కాంపిటెంట్ పర్సన్ లేకపోతే అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అతని చేత రిస్క్ అసెస్మెంట్లు చేయించి మీ ప్రాసెస్లన్నీ ఆ పర్టికులర్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ ఇష్యూ పట్టిక అన్నది కంపల్సరిగా ఒక హార్డ్ కాపీ లాంటిది మనం తయారు చేస్తూ ఉండాలి అని అంటున్నారు. కమింగ్ టు ది వెన్ షుడ్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ బి డన్? ఎప్పుడు రిస్క్ అసెస్మెంట్ యొక్క విషయ పట్టిక తయారు చేస్తామంటే, ఏ సెపరేట్ రిస్క్ అసెస్మెంట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఫర్ ఆల్ టాస్క్ ఆర్ ప్రాసెస్ అండర్టేకెన్ బై యువర్ ఆర్గనైజేషన్. అంటే మీ యొక్క సంస్థలో ఏదైనా ప్రమాదకరమైన
పనులు యాక్టివిటీస్ ఉంటే వాటికి రిస్క్ అసెస్మెంట్ చేయాలి. ప్రమాదకరమైన టాస్క్లకి, ప్రమాదకరమైన ప్రక్రియలకి మన రిస్క్ అసెస్మెంట్ చేయాలి. దే షుడ్ బి క్యారీడ్ అవుట్ బిఫోర్ టాస్క్ స్టార్ట్, అంటే పని స్టార్ట్ చేసే ముందే రిస్క్ అసెస్మెంట్ చేయాలి. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆర్ లాంగ్ రన్నింగ్ టాస్క్ యాజ్ సూన్ యాజ్ ద రీజనబుల్లీ ప్రాక్టికబుల్, అంటే కొన్ని టాస్కులు లాంగ్ రన్నింగ్ ఉంటాయి, అవి ఆచరణకి వీలైతేనే ప్రాక్టికల్ అయితేనే చేయాలి, లేకపోతే లేదు. ఓకే, కమింగ్ టు ది రిస్క్ అసెస్మెంట్ షుడ్ ఆల్సో రివ్యూడ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. ఎప్పటికప్పుడు ఆ రిస్క్ అసెస్మెంట్ సమీక్షిస్తూ ఉండాలి. నెలకు ఒకసారి, యాన్యువల్లీ సంవత్సరానికి ఒకసారైనా, బై యాన్యువల్లీ 6 నెలలకు ఒకసారైనా, డిపెండింగ్ అపాన్ రిస్క్ బట్టి. ఆర్ ఇఫ్ సంథింగ్ చేంజ్, ఏ న్యూ వర్కర్, చేంజ్ ఆఫ్ ప్రాసెస్, సబ్స్టెన్స్, ఏదైనా వర్కర్ మారినా రిస్క్ అసెస్మెంట్ చేయాలి, ఏదైనా ప్రక్రియ మారినా మనం రిస్క్ అసెస్మెంట్ చేయాలి, ఏదైనా పదార్థం మారినా రిస్క్ అసెస్మెంట్ చేయాలి. కంపల్సరీగా రిస్క్ అసెస్మెంట్ అని చేయాలి హజార్డస్ టాస్క్స్ ఆర్ హజార్డస్ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, ఇదే ఇంపార్టెంట్, మన రిస్క్ అసెస్మెంట్ మెథడాలజీ. అంటే రిస్క్ అసెస్మెంట్ ఏ రకంగా చేయాలి అంటే, దేర్ ఆర్ 8 స్టెప్స్ టు క్యారీ అవుట్ ది రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్. అంటే రిస్క్ అసెస్మెంట్ యొక్క విషయ పట్టిక తయారు చేయడానికి 8 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయంట. ఏంటి ఫస్ట్ స్టెప్స్? ఐడెంటిఫై ది హజార్డ్స్, సంభావ్య ప్రమాదం గుర్తించడం. ఐడెంటిఫై దోస్ ఎట్ రిస్క్, అంటే సంభావ్య 50% ప్రమాదాలు సంభావ్యతలను కూడా గుర్తించడం. థర్డ్ స్టెప్, ఐడెంటిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్, ఇప్పటికే అందుబాటులో ఉండే కంట్రోల్ మెజర్స్ ఏ ఉన్నాయి పర్టికులర్ రిస్క్, అది గుర్తించడం. ఇవాల్యూట్ ది రిస్క్, ఆ సంభావ్య ప్రమాదాన్ని విశ్లేషించి విశదీకరించడం. నెక్స్ట్, డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ కంట్రోల్ మెజర్స్, అంటే కంట్రోల్ మెజర్స్ ని పెట్టేటట్టు చేయడం. ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ పర్టికులర్ రిస్క్ అన్నది యాక్సెప్టబుల్ లెవెల్లోకి వస్తుంది అన్నది డిసైడ్ చేయడం. తర్వాత రికార్డ్ ది అసెస్మెంట్, నువ్వు 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 ప్రిపేర్ చేసిన రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ ని రికార్డ్ చేసుకోవడం. నెంబర్ 7, మానిటర్ అండ్ రివ్యూ, ఒకసారి పర్యవేక్షించడం, సమీక్షించడం. మనకి లాస్ట్ 8వ స్టెప్ ఇన్ఫార్మ్ చేయడం. ఓకే, ఇది రిస్క్ అసెస్మెంట్ మెథడాలజీ. హజార్డ్ ఐడెంటిఫికేషన్ మెథడాలజీ అన్న ఇవే స్టెప్స్ రాయండి. తర్వాత ఫస్ట్ ఐడెంటిఫై ది హజార్డ్స్, ఫస్ట్ స్టెప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐడెంటిఫై ది హజార్డ్స్ అంటే సంభావ్య ప్రమాదాన్ని ఏ రకంగా గుర్తించడం అంటే, ఫైండ్ అవుట్ ది వాట్ సిగ్నిఫికెంట్ హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ టాస్క్ ఆర్ ప్రాసెస్, అంటే నీ యొక్క పని, నీ యొక్క ప్రక్రియ మీద సంభావ్య ప్రమాదాల యొక్క ప్రాముఖ్యత గుర్తించేటట్టు చేయడం. ఏ రకంగా గుర్తిస్తావు? వర్క్ ఫోర్స్, పని యొక్క శక్తి బట్టి. యాక్సిడెంట్ ఆర్ ఇల్ హెల్త్ అండ్ నియర్ మిస్ డేటా, అంతకుముందు ఏం ప్రమాదాలు జరిగాయి, ఎవరు జబ్బు పడ్డారు, ఏది త్రుటిలో తప్పించుకున్నారు, వాళ్ళ డేటా కలెక్ట్ చేయడం బట్టి కొన్ని ప్రమాదాలు గుర్తించవచ్చు. ఇన్స్ట్రక్టెడ్ మాన్యువల్స్, ఆ పర్టికులర్ ఎస్ఓపి విధానాలు, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్, పవర్ టూల్స్ ఏ రకంగా ఆపరేట్ చేయాలి, వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తెప్పించుకుంటే వాటికి సంబంధించిన డేటా ఉంటుంది, ఎస్ఓపి విధానాలు ఉంటాయి. తర్వాత డేటా షీట్స్, ఇది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఆల్రెడీ కెమికల్ సేఫ్టీ మీకు అయినట్టుంది, అందులో 16 సెక్షన్స్ ఉంటాయి. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, మనం డిస్పోజ్ చేయాలి, వాటికి సంబంధించిన 16 మన సెక్షన్స్ ఉంటాయి. దీన్నే సిఓఎస్ఎస్ అసెస్మెంట్ అని అంటారు, కంట్రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ హజార్డస్ టు హెల్త్. అది కెమికల్స్ అయితే ఆ కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకోవడం. హజార్డ్ క్రిప్ షీట్స్, హజార్డ్ స్క్రిప్ట్ షీట్స్ అంటే ఒకసారి ఒక ప్రమాదకరమైన ప్రాసెస్ లో మన మన సేఫ్టీ సెషన్ ప్రోగ్రామ్స్ పెడతారు. ఆ పర్టికులర్ సేఫ్టీ సెషన్స్ బాక్స్ లో కొన్ని మెసేజెస్ వర్కర్స్ రాసి అందులో వేస్తుంటారు. ఆ పర్టికులర్ హజార్డ్ క్రిప్ షీట్స్ ని మనం తాలూకా మెసేజెస్ ని చదవడం ద్వారా కొన్ని ప్రమాదాలు గుర్తించవచ్చు. యాజ్ వెల్ యాజ్ అ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్, అంటే పని ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం ద్వారా కూడా కొన్ని ప్రమాదాలు గుర్తించవచ్చు. ఇది ఇక్కడ వర్క్ ఫోర్స్ అంటే పని యొక్క శక్తి అండి. అంటే జనరల్ గా ఎవరు హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, లేబర్ వర్క్ ఎవరు చేస్తున్నారు, టెక్నీషియన్ వర్క్స్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళకే ప్రమాదాలు జరుగుతాయి కదా, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి. కంపారిటివ్ గా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే ఆఫీస్ లో ఉండే వాళ్ళకి కొద్దిగా ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళ కంటే ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. అంటే కాన్సన్ట్రేషన్ షుడ్ బి మోర్ ఆర్
వర్క్ ఫోర్స్ అన్నమాట. ఓకే, కమింగ్ టు ది సెకండ్ స్టెప్, ఐడెంటిఫై దోస్ ఎట్ రిస్క్. అంటే ఆ పర్టికులర్ 50% ప్రమాదాన్ని కూడా ఏ రకంగా గుర్తించాలి. థింక్ అబౌట్ ది ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ మే ఎఫెక్టెడ్. ఎవరు ఇండివిజువల్ గా గ్రూప్ గా పనిచేస్తున్నారు అన్నది గుర్తించడం, ఆఫీస్ స్టాఫ్ ని గుర్తించడం, వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా. మెయింటెనెన్స్ పర్సనల్, ఎవరెవరు నిర్వహణ చేస్తున్నారు, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, వాళ్ళని గుర్తించడం. తర్వాత మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్, వీళ్ళ మీద ఒక లుక్ వేయడం, అంటే వీళ్ళకి మీ ప్లాంట్ గురించి ఏమీ తెలియదు. తర్వాత మిషన్ ఆపరేటర్స్ మీద లుక్ వేయడం, వాళ్ళకి ఏమైనా రిస్క్లు వస్తున్నాయని. Coming to the particular attention must be paid to disabled staff, lone workers, temporary staff, and young and inexperienced workers. అంటే ప్రత్యేకమైన శ్రద్ధ కొద్దిగా వైకల్యం ఉన్న వాళ్ళ మీద చూపెట్టాలి. లోన్ వర్కర్స్, ఒంటరిగా పనిచేసే వాళ్ళ మీద ఒక లుక్ వేయాలి. తాత్కాలికమైన సిబ్బంది, యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్, అంటే 19 to 21 రేంజ్ లో ఉండే వర్కర్స్ మీద ఒక లుక్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ మీద లుక్ చేస్తే వాళ్ళని చిన్న చిన్న ప్రమాదాల నుంచి తప్పించవచ్చు. ఓకే, మూడో పాయింట్ ఏంటి, ఐడెంటిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్. అంటే చూడండి, ఇవి మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి 8 మెయిన్ రాయండి. ఇవి రాసి మీరు సబ్ పాయింట్స్ యూ హ్యావ్ టు జనరేట్ యువర్ ఓన్ వే. అంటే మీకు ఈ సబ్ పాయింట్స్ బాగుంటే ఇవి అప్లై చేయొచ్చు, లేకపోతే మీరు ఓన్ గా రాసుకోవచ్చు. ఇంత ఇన్ఫర్మేషన్ రాయాలన్నది లేదు. ఫస్ట్ హజార్డ్ ఐడెంటిఫికేషన్, రిస్క్ అసెస్మెంట్ గురించి అడిగితే వాటి 2 డెఫినేషన్స్ రాసి ఈ 8 స్టెప్స్ రాశారంటే 50% మార్క్స్ ఇక్కడే పడతాయి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్. అందుబాటులో ఉండే కంట్రోల్ మెజర్స్ ఏమున్నాయి అన్నది గమనించాలి. ఎగ్జామిన్ యూ హ్యావ్ ఆల్రెడీ కంట్రోల్ ది రిస్క్. అంత ముందు రిస్క్ అసెస్మెంట్ చేసిన వ్యక్తి యొక్క టెంప్లెట్ తెప్పించుకొని ఆడు ఏ కంట్రోల్ మెజర్స్ పెట్టాడు అన్నది ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ యువర్ వర్కర్స్ ఆర్ గెటింగ్ ఇంజూర్డ్ ఆన్ ఎ డైలీ బేసిస్, సో యూ మస్ట్ హ్యావ్ సమ్ కంట్రోల్ మెజర్స్ ప్లేస్ ఆల్రెడీ. అంటే డైలీ బేసిస్ లో వర్కర్స్ ఇంజూర్ బారిన పడకుండా కొన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టుంటారు. అది ఎంతవరకు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి, అవి సరిపోతాయా లేదా అన్నది ఆలోచించడం. To decide if these existing control procedures are adequate and evaluate the risk. Complete risk ranking which will be determine the residual risk. అంటే ఆ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్ సరిపడేటంత ఉన్నాయా, ఉంటే ఓకే. ఒకవేళ లేకపోతే ఆ పర్టికులర్ రిస్క్ ని ఇవాల్యూట్ చేయడం, విశ్లేషించడం, తద్వారా కంప్లీట్ రిస్క్ ర్యాంకింగ్ ఇస్తే ఆ సంభావ్య ప్రమాదాల యొక్క అవశేషాలు కూడా మనం కంట్రోల్ చేయగలం అనమాట. ఓకే, అది థర్డ్. కమింగ్ టు ది నెంబర్ 4, ఇదే ఇంపార్టెంట్, ఇవాల్యూట్ ది రిస్క్. అంటే సంభావ్య ప్రమాదాన్ని విశ్లేషించి విశదీకరించడం. ఏ రిస్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ లైక్లీహుడ్ దట్ హజార్డ్ విల్ యాక్చువల్లీ హార్మ్. అంటే రిస్క్ అంటే సంభావ్యత, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. హజార్డ్ అన్నది 100% హార్మ్ చేస్తుంది. మన రిస్క్ అనేది ఇట్ ఈస్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు లైక్లీహుడ్ ఇంటూ సివియారిటీ. అంటే లైక్లీహుడ్ అంటే సంభావ్యత మల్టిప్లైడ్ బై తీవ్రత, దీన్ని రిస్క్ అని అంటారు. బిలో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ 1 to 5 రిస్క్ ర్యాంకింగ్. ఇక్కడ చూడండి, మన రిస్క్ ఈజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ లైక్లీహుడ్ ఇంటూ సివియారిటీ. మన లైక్లీహుడ్ అంటే సంభావ్యత, సివియారిటీ అంటే తీవ్రత. చూడండి, లైక్లీహుడ్ ని ఈ పర్టికులర్ 5 ర్యాంకింగ్స్ కింద ఇచ్చుకున్నాం. సంభావ్యతల్ని ఫస్ట్ హైలీ అన్లైక్లీ రిస్క్, అన్లైక్లీ రిస్క్, పాసిబుల్ రిస్క్, ప్రాబబుల్ రిస్క్, సర్టెన్ రిస్క్. ఓకే, ఇక్కడ మనకి హైలీ అన్లైక్లీ రిస్క్ అంటే ఎక్కువ ప్రమాద సంభావ్య, అత్యంత ప్రమాదం గల ప్రమాద సంభావ్యత. అన్లైక్లీ రిస్క్ అంటే అవకాశం ఇవ్వని ప్రమాద సంభావ్య తీవ్రత. పాసిబుల్ రిస్క్ అంటే మనకి జరగడానికి అవకాశం ఉండే ప్రమాదము. ప్రాబబుల్ రిస్క్ అంటే 50% మన జరగడానికి అవకాశం ఉండే ప్రమాదం. సర్టెన్ రిస్క్ అంటే మనకి రూఢిగా, అంటే 10% 20% మనకి అసలు జరగడానికి అవకాశం ఉండే ప్రమాదం. లైక్లీహుడ్ ని 5 పాయింట్లు, 5 ర్యాంకింగ్స్ కింద చేసుకున్నాం. తర్వాత సివియారిటీ, చూడండి ఇది మనకి సివియారిటీ అంటే ఇది, దీనికి ఒక 5 ర్యాంకింగ్స్ ఇచ్చాం.
సివియారిటీ ఫస్ట్ స్క్రాచ్ అంటే గీసుకోవడం, కట్ మైనర్ ఇంజురీ, ఫ్రాక్చర్ ఆర్ మేజర్ ఇంజురీ ఆర్ 3 days ఇంజురీ అంటారు. యాంపిటేషన్ అంటే విచ్ఛిన్నం అయిపోవడం, చనిపోవడం, ఇది కూడా మేజర్ ఇంజురీ లెక్క వస్తుంది. తర్వాత డెత్, చనిపోవడం. ఇక్కడికి వచ్చేసరికి టేబుల్ చూడండి. టు క్యారీ అవుట్ ది రిస్క్ ర్యాంకింగ్ సింప్లీ మల్టిప్లై ది లైక్లీహుడ్ బై ది సివియారిటీ. ఇక్కడ చూడండి లైక్లీహుడ్ అన్నది రోస్ లో వేసుకున్నాను. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. సివియారిటీ మన తీవ్రత అన్నది కాలంలో వేసుకున్నాం. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం. మళ్ళీ చెప్తున్నాను, లైక్లీహుడ్ అన్నది రోస్ లో వేసాను. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. మన సివియారిటీ అన్నది ఫస్ట్ కాలము, సెకండ్ కాలము, థర్డ్ కాలము, ఫోర్త్ కాలము, ఫిఫ్త్ కాలంలో వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొద్దిగా తప్పు ఉంది. మన లైక్లీహుడ్ ర్యాంకింగ్స్ కొద్దిగా నేను తప్పిచ్చాను. ఇది ఈ తాలూకా టేబుల్లో ఉంటుంది కరెక్ట్ గా. చూడండి, లైక్లీహుడ్ అన్ని రోస్ లో వేసుకున్నాను. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. మన సివియారిటీ అన్ని కాలమ్స్ లో వేసుకున్నాను. ఫస్ట్ ఏంటి, సర్టెన్ రిస్క్, తర్వాత ప్రాబబుల్ రిస్క్, పాసిబుల్ రిస్క్, అన్లైక్లీ రిస్క్, హైలీ రిస్క్. ఇవి ఐదు కాలమ్స్ లో వేసుకున్నాను. సివియారిటీకి వచ్చేసరికి ట్రైవల్ ఫస్ట్ కాలము, సెకండ్ కాలం మైనర్ ఇంజురీ, థర్డ్ కాలం 3 days ఇంజురీ, ఫోర్త్ కాలం మేజర్ ఇంజురీ, ఫిఫ్త్ కాలం ఇన్కాపాసిటీ ఆర్ డెత్. ఈ 5 ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు గుణించాను. 1 into 1, ఇది ఏంటి, మ్యాట్రిక్స్ ఉంటది కదా, మ్యాట్రిక్స్ రూపంలో గుణించాలి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 into 1 1, 1 into 2 2, 1 into 3 3, 1 into 4 4, 1 into 5 5. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 1 2, 2 into 2 4, 2 into 3 6, 2 into 4 8, 2 into 5 10. అలాగా చూడండి, థర్డ్ రో ఫస్ట్ కాలం 3 into 1 3 into 3, 3 into 2 6, 3 into 3 9, 3 into 4 12, 3 into 5 15. అలాగే ఫోర్త్ లో ఫస్ట్ కాలం 4 into 1 4, ఫోర్త్ లో థర్డ్ కాలం 4 into 3 12, ఫోర్త్ లో ఫిఫ్త్ కాలం 4 into 5 20. అలాగే ఫిఫ్త్ లో ఫస్ట్ కాలం 5 into 1 5, 5 into 2 10, 5 into 3 15, 5 into 4 20, 5 into 5 25. ఇవి రిస్క్ ర్యాంకింగ్ టేబుల్ అన్నమాట. అర్థమైందా? ఈ ఈ టేబుల్ అర్థం అవ్వాలి అందరికి. కంపల్సరీగా ఎగ్జామినేషన్ లో రాయాలి. అంటే లైక్లీహుడ్ అనేది రోస్ లో వేసుకున్నాను, మన సివియారిటీ అన్నది కాలమ్స్ లో వేసుకున్నాను, రెండు గుణించాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ గుణించాను, సెకండ్ రో సెకండ్ కాలం గుణించాను, థర్డ్ రో థర్డ్ కాలం గుణించాను, ఫోర్త్ లో ఫోర్త్ కాలం గుణించాను, ఫిఫ్త్ రో ఫిఫ్త్ కాలం గుణించాను మ్యాట్రిక్స్ రూపంలో. ఇప్పుడు ఈ రకంగా ర్యాంకింగ్స్ వచ్చాయి. చూడండి 1 to 25 ర్యాంకింగ్స్ వచ్చాయి. ఓకే, చూడండి, ఇది మీరు ఈ టేబుల్ వేయొద్దు. ఈ టేబుల్లో తప్పు ఉంది. ఇక్కడ ర్యాంకింగ్స్ మనకి సర్టెన్ అనేది ఫస్ట్ రోలో ఉండాలి. ఇది తప్పు ఇచ్చాను కాబట్టి ఇక్కడ కరెక్షన్ చేశాను. ఓకే, కొద్దిగా లైక్లీహుడ్ ర్యాంకింగ్స్ తప్పు ఉన్నాయి, మనకి ఈ టేబుల్లో కరెక్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ది మల్టిప్లికేషన్ జస్ట్ యూ విల్ బి లెఫ్ట్ విత్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to 25 which you can match against the following table to get the residual risk. అంటే రోస్ కాలమ్స్ మల్టిప్లై చేసిన తర్వాత నీకు 1 to 25 ర్యాంకింగ్స్ వచ్చాయి. దాన్ని రెసిడ్యువల్ రిస్క్ అని అంటారు. అంటే నువ్వు కంట్రోల్ మెజర్స్ పెట్టిన తర్వాత కూడా వచ్చే రిస్క్ యొక్క అవశేషాలని రెసిడ్యువల్ రిస్క్ అని అంటారు. రెసిడ్యువల్ రిస్క్ అంటే నువ్వు కంట్రోల్ మెజర్స్ పెట్టిన తర్వాత కూడా వచ్చే చిన్న చిన్న రిస్క్ని మనం రెసిడ్యువల్ రిస్క్ అని అంటారు. అయ్యి ద రిస్క్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ కంట్రోల్ ఇన్ ప్లేస్. మనకి రెసిడ్యువల్ రిస్క్ అంటే నువ్వు కంట్రోల్ మెజర్స్ పెట్టిన తర్వాత కూడా వచ్చే చిన్న చిన్న రిస్క్ ని రెసిడ్యువల్ రిస్క్ అని అంటారు. ఇది టేబుల్ కంపల్సరీగా వేయాలి, రిస్క్ ర్యాంకింగ్ టేబుల్. ఈ రిస్క్ ర్యాంకింగ్ టేబుల్లో మనకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? ఓకే, ఈ రిస్క్ ర్యాంకింగ్ టేబుల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
Any doubts regarding this risk ranking table? Say yes or no. Sir, by using this, చెప్పండి సార్. sir, by using risk ranking table, we can do the Ajab study and risk assessment, sir. ఎస్ అండి, చేయొచ్చు అండి, వీటితో కూడా చేయొచ్చు. ఓకేనా. ఇది రిస్క్ ర్యాంకింగ్ టేబుల్ అయిన తర్వాత ప్రయారిటీ, ప్రాధాన్యత మనం ఏ రకంగా ఇవ్వాలంటే అర్జెంట్ యాక్షన్. చూడండి, మనకి 15 to 25 ర్యాంకింగ్స్ వచ్చినది, మనకి తక్షణ చర్య తీసుకోవాలి. అర్జెంట్ యాక్షన్ తీసుకున్న పర్టికులర్ రిస్క్ ని యాక్సెప్టబుల్ లెవెల్లో పట్టురావాలి. హై ప్రయారిటీ 10 to 14 రిస్క్ ర్యాంకింగ్స్ వచ్చిన వాటికి కూడా మనం హై ప్రయారిటీ ఇచ్చి యాక్సెప్టబుల్ లెవెల్లోకి తీసుకురావాలి. మీడియం ప్రయారిటీ, మధ్యస్థ ప్రయారిటీ 5 to 9 ర్యాంకింగ్స్ వచ్చిన వాటికి మీడియం ప్రయారిటీ వచ్చి వాటిని కూడా యాక్సెప్టబుల్ రిస్క్ లోకి రావాలి. లో ప్రయారిటీ అంటే 2 to 4, వెరీ లో ప్రయారిటీ అంటే నో యాక్షన్ రిక్వైర్డ్, రిస్క్ నెంబర్ 1. ఈ రకంగా ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే. ది రిస్క్ ర్యాంకింగ్ విల్ నౌ గివ్ ద యువర్ రెసిడ్యువల్ రిస్క్ ఎయిదర్ లో, మీడియం, హై. If the risk are acceptable low, then you may wish to skip the next part. If the risk is still moderate or high, medium or high, then you do must do something to bring the risk to a tolerable level. అంటే ఏదైనా రిస్క్ మీడియం, మోడరేట్ రేంజ్ లో, హై రేంజ్ లో ఉంటే ఏదైనా కంట్రోల్ మెషర్స్ పెట్టి దాన్ని నువ్వు యాక్సెప్టబుల్ లెవెల్లోకి పట్టురావాలి. కొద్దిగా లో రిస్క్ కి ప్రయారిటీ తక్కువ ఇచ్చినా కూడా పర్వాలేదు. బట్ you can also prioritize your actions 1 to 5. 1 to 5 సంబంధించిన చర్యలకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. హై ప్రయారిటీ రిస్క్లకి దేనికి ఇస్తారు ప్రాధాన్యత? ఫర్ ఎగ్జాంపుల్, మన ఫాల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లేకుండా పైకెక్కి పనిచేయడం, దానికి హై ప్రయారిటీ ఇస్తారు. మిషన్ గార్డింగ్స్ లేకుండా ఎక్విప్మెంట్స్ ఆపరేట్ చేయడం, దానికి హై ప్రయారిటీ ఇస్తారు. హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ కి హై ప్రయారిటీ ఇస్తారు. ఆ రకంగా అర్థమైందా? ఒకవేళ హౌస్ కీపింగ్ బాగాలేకపోతే ఆ పర్టికులర్ టాస్క్ ఇమీడియట్ గా ఆఫ్ చేసి హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ చేయడం. మిషన్ గార్డింగ్ లేకపోతే ఇమీడియట్ గా టాస్క్ ఆఫ్ చేయించి మిషన్ గార్డింగ్ పెట్టిన తర్వాత ఇవ్వడం. లేకపోతే డెఫినెట్ గా రిస్క్లు బారిన పడతారు వర్కర్స్. వెరీ లో ప్రయారిటీ అంటే ఎవరైనా వ్యక్తి ఫైలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని అతనికి హ్యాండిల్ లేకుండా ఫైలింగ్ చేస్తున్నాడు అనుకోండి, అతని హ్యాండ్ ఇంజురీ అయ్యే ఆస్కారం ఉంది. అలాంటివి చిన్న చిన్నవి మనం పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ అర్జెంట్ యాక్షన్, హై ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ, లో ప్రయారిటీ, వెరీ లో ప్రయారిటీ అన్నది మీరు మ్యాండేటరీగా తెలుసుకోవాలి. ఇదే రిస్క్ వాల్యుయేషన్ అంటే మన రిస్క్, సంభవమయ్యే ప్రమాదాన్ని విశ్లేషించి విశదీకరించడం. ఇది ఈ టేబుల్ అనేది అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? రైట్. అది మీరు ఎవరైనా కాంపిటెంట్ పర్సన్స్ అడగండి. మీ కంపెనీలో ఉండే జనరల్ మేనేజర్ క్యాడర్ లో ఉన్న వ్యక్తుల్ని అడిగితే హెచ్ఎస్సి డిపార్ట్మెంట్ లో, సార్ ఎలాంటి చర్యలకు అర్జెంట్ యాక్షన్ తీసుకోవాలి, హై ప్రయారిటీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మీడియం ప్రయారిటీకి ఏం చర్యలు తీసుకోవాలి అన్నది వాళ్ళు ఒక టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్ అనుగుణంగా మీరు రిస్క్ ర్యాంకింగ్ వేసుకొని ప్రొవైడ్ చేసుకోవచ్చు. రైట్. ప్రయారిటీ అయిన తర్వాత ఐదోది మనకి డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ ది కంట్రోల్ మెజర్స్. కంట్రోల్ మెజర్స్ ఏ రకంగా అప్లై పెడతారంటే, ఆ ప్రమాదకరం మరీ భయంకరంగా ఉందంటే ఎలిమినేషన్ చేసేయడం, హజార్డ్. తర్వాత సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయం ఉపయోగించడం. తర్వాత నెంబర్ 3 ఫిజికల్ కంట్రోల్స్, భౌతికపరమైన కంట్రోల్స్ అప్లై చేయడం. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, పరిపాలన దక్షత ఉపయోగించి ఆ పర్టికులర్ రిస్క్ ని కంట్రోల్ చేయడం, సేఫ్ సిస్టమ్ ఆఫ్ వర్క్. 5th ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్, ట్రైనింగ్ అండ్ సూపర్విజన్ అంటే వర్కర్స్ కి సరైన సమాచారం, సూచనలు, శిక్షణ ఇవ్వడం. తర్వాత లాస్ట్ది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పిపిఈ ఉపయోగించడం. ఇవి మనకి డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ న్యూ కంట్రోల్ మెజర్స్. తర్వాత మనకి రికార్డ్ ది అసెస్మెంట్. నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ యొక్క టేబుల్ ని రికార్డ్ చేయడం, టెంప్లెట్ ని. కీప్ ది కాపీస్ ఆఫ్ ది అసెస్మెంట్ ఫర్ యువర్ రికార్డ్స్ అండ్ ఫర్ ది ఇన్స్పెక్షన్ బై హెచ్ఎస్సి షుడ్ దే ఎవర్ రిక్వెస్టెడ్. అంటే నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ ఒక రికార్డ్ రూపంలో, హార్డ్ కాపీ రూపంలో స్థాపించిన తర్వాత
పర్టికులర్ హెచ్ఎస్సి స్టాఫ్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే అది నువ్వు సబ్మిట్ చేయడం వాళ్ళకి. తర్వాత మానిటర్ అండ్ Sir, రివ్యూ. what is HSC, sir? హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ టీమ్ అండి. Ah, హెచ్ఎస్సి అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్, ఆర్ మన ఈహెచ్ఎస్ ఎన్విరాన్మెంట్ హెల్త్ సేఫ్టీ, ఆర్ షీ సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంట్. మీ హెచ్ఎస్సి టీమ్నే హెచ్ఎస్సి అని అంటారు. అదైన తర్వాత మానిటర్ అండ్ రివ్యూ అంటే నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ ని ఒకసారి సమీక్షించడం, మన తనిఖీ చేయడం, రివ్యూ చేయడం. కమింగ్ టు ది పాయింట్, who must ensure that the control measures are achieving today desired level of control. అంటే నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ 100% నీ మొత్తం రిస్క్లన్నీ కంట్రోల్ చేస్తుందా లేదా అన్నది నువ్వు నిర్ధారించుకొని యు మస్ట్ రివ్యూ ది అసెస్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎప్పటికప్పుడు నువ్వు సమీక్షిస్తూ ఉండాలి. ఇఫ్ ఎనీథింగ్ చేంజెస్, ఏదైనా మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఇంకొకసారి సమీక్షించడం. ఎవరైనా కొత్త స్టాఫ్ వస్తే మళ్ళీ రిస్క్ అసెస్మెంట్ మారుతుంది. ఎనీ చేంజ్ ఇన్ మిషనరీ ఆర్ ప్రాసెస్, ఏదైనా మనం మిషనరీ మారినా, ప్రక్రియ మారినా మళ్ళీ రిస్క్ అసెస్మెంట్ ఫ్రెష్ గా చేసేటట్టు ఉండాలి. అదైన తర్వాత లాస్ట్ది ఇన్ఫార్మ్ అంటే సమాచారం స్ప్రెడ్ చేయడం. ఏంటి, జస్ట్ యూ హ్యావ్ ఎ లీగల్ డ్యూటీ టు రిలే ద ఫైండింగ్స్ ఆఫ్ ది అసెస్మెంట్ టు ఎవ్రీ వన్ హూ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఇట్. అంటే నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ యొక్క టెంప్లెట్ నే ప్రతి వర్కర్స్ కి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అనమాట. అది నీ లీగల్ డ్యూటీ. యూ మస్ట్ ఆల్సో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ది వర్క్ ఫోర్స్ ఆన్ ఎనీ న్యూ కంట్రోల్ మెజర్స్ ఇంప్లిమెంటెడ్. అంటే జనరల్ గా హార్డ్ కోర్ వర్క్ యాక్టివిటీస్ చేస్తున్న వ్యక్తులకి ప్రాపర్ గా సమాచారం ఇవ్వడం, నువ్వు పెట్టిన కొత్త కంట్రోల్ మెజర్స్ ఏ రకంగా అమలు చేయాలనే విషయం గురించి. అండ్ ఎనీ ఎమర్జెన్సీ ప్రొసీజర్, అత్యవసర పరిస్థితికి సంబంధించిన విధానాలు యొక్క సమాచారం ఇవ్వడం. దట్ హ్యావ్ డెవలప్డ్ అండ్ దేర్ డ్యూటీస్ యాజ్ ఎంప్లాయీస్. ఇవండి పాయింట్స్. మీరు ఏమీ లేదు, ఒకవేళ ఇది మీకు 10 మార్క్స్ అడిగితే జస్ట్ మీరు హజార్డ్ ఐడెంటిఫికేషన్, రిస్క్ అసెస్మెంట్ డెఫినేషన్స్ రాసిన తర్వాత ఇవి రాయండి. మన రిస్క్ అసెస్మెంట్ మెథడాలజీ 8 స్టెప్స్ రాసిన తర్వాత ఒక్కొక్కటి హెడ్డింగ్ పెట్టి మీ రిలేటెడ్ పాయింట్స్ ఏవో రాసుకోండి. కాకపోతే 5th వచ్చేసరికి ఎవాల్యూట్ ది రిస్క్ వచ్చేసరికి ఈ పాయింట్స్ అన్ని రాయడానికి ట్రై చేయండి. అది లైక్లీహుడ్ ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేశారు, 5 ర్యాంకింగ్స్ ఇచ్చారు. తర్వాత సివియారిటీకి 5 ర్యాంకింగ్స్ ఇచ్చాం. 5 ర్యాంకింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ రకంగా టేబుల్ వేశారనుకోండి, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, దీన్ని రిస్క్ ర్యాంకింగ్ టేబుల్ అని అంటారు. ఓకే, అయిపోయింది. సబ్జెక్టు అందరికీ అర్థమైంది అనుకుంటాను. మన లైక్లీహుడ్ ని రోస్ లో వేయాలి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, 5th రో. అండ్ సివియారిటీని కాలమ్స్ లో వేయాలి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, 4th కాలం, 5th కాలం. మ్యాట్రిక్స్ లో గుణిస్తాం కదా, అలాగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం గుణించాలి. ఆ రకంగా ర్యాంకింగ్స్ ఇస్తూ పోవడం. ఫస్ట్ రో 5th కాలం 1 into 5 5. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 1 2, సెకండ్ రో సెకండ్ కాలం 2 into 2 4. ఆ రకంగా ర్యాంకింగ్స్ ఇచ్చిన తర్వాత చూడండి, అర్జెంట్ యాక్షన్ 15 to 25 ర్యాంకింగ్స్ కి అర్జెంట్ యాక్షన్. హై ప్రయారిటీకి 10 to 14 కి హై ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ 5 to 9, లో ప్రయారిటీ 2 to 4, వెరీ లో ప్రయారిటీ ర్యాంక్ నెంబర్ 1. ఆ రకంగా ప్రయారిటీ ఇచ్చి మన రిస్క్లు కంట్రోల్ చేసే పద్ధతి అనమాట ఇది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 2 minutes టైం ఉంది. ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్? ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జామ్ లో రాయగలరు అనుకుంటున్నాను. ఇది కంపేర్ టు IS 105, IS 104 ఈజ్ వెరీ ఈజీ. అందుకనే ఫస్ట్ స్టార్టింగే పెద్ద టఫ్ సబ్జెక్టు నేను డీల్ చేశాను. అందులో మాక్సిమం ఇన్ డెప్త్ చెప్పాను. ఆల్మోస్ట్ 36 టాపిక్స్ చెప్పాను.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అవి మీరు సెక్షన్స్ రూల్స్ సబ్ రూల్స్ చాలా ఉంటాయి అందులో. అవి ఒకసారి డీల్ చేసిన తర్వాత కంపేర్ టు ఐఎస్ 104 106 101 102 103 ఈజీగానే ఉంటాయి. మళ్ళీ ఐఎస్ 107 వచ్చేసరికి కొద్దిగా డెప్త్ ఉంటుంది. అది ఫార్మా ఇండస్ట్రీస్ లో కెమికల్ ప్లాంట్స్ లో పనిచేసేటోళ్ళకి అది ఈజీగానే ఉంటుంది. కాకపోతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్కర్స్ పనిచేసే వాళ్ళకి 5 తర్వాత జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే 107. ఇట్ ఈస్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్. అవి రెండు చూసుకోండి జాగ్రత్తగా. ఇది 104లో అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు చెప్పుకుని వెళ్ళిపోతాను. చెప్పుకుని వెళ్ళి నెక్స్ట్ 106 ఏదో స్టార్ట్ చేద్దాం. ఇది 104లో ఆల్మోస్ట్ ఒక మన 12 to 13 టాపిక్స్ చెప్తాను. ఓకే, నేను చెప్పిన టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ కొద్దిగా మనకి ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ ఇవి ఉంటాయి కదా టూల్స్, ఇవి కొద్దిగా కాంప్లెక్స్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది, కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంటుంది. ఇవి చెప్తున్నప్పుడు మీరు యాస్టీస్ గా చదివి ఎగ్జామ్ లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ హజాబ్ స్టడీ అన్న, ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అన్న, ఈవెంట్రీ అనాలిసిస్, ఫాల్టరీ అనాలిసిస్, సేఫ్టీ ఆడిట్, కంప్లైన్స్ ఆడిట్, ఇందులో కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంటుంది ఈ టాపిక్స్ లో. ఓన్లీ మిగిలినవన్నీ బాగానే ఉంటాయి. ఓకే, రైట్ అండి.